Okay. Hello everybody. Welcome to Try School. సో లాస్ట్ లెక్చర్ తో మనకైతే ఫస్ట్ మేజర్ టాపిక్స్ వరకు అయిపోయాయి. సో ఇంకొన్ని మేజర్ టాపిక్స్ కూడా ఉన్నాయి, లైక్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, గివింగ్ అవుట్పుట్. సో ఇవి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. సో కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయలేదు. సో మనం ఇప్పుడు సెకండ్ పార్ట్, టోటల్ 6 parts ఆఫ్ ద ట్యూటోరియల్ అయితే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అయితే మనం కంప్లీట్ చేసాము. సో సెకండ్ పార్ట్ అయితే మనం వచ్చాం. ఈ సెకండ్ పార్ట్ లో మనం కంప్లీట్ గా స్టేట్మెంట్స్ గురించి, అంటే రైట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం లెట్ us స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ రా ఇన్పుట్ వర్సెస్ ఇన్పుట్. సో రా ఇన్పుట్ మెథడ్ వర్సెస్ ఇన్పుట్ మెథడ్. ఓకే. సో ఈ రెండు మనం చూస్తే ఈ రెండు కూడా మెథడ్సే. ఓకే, ఈ రెండు కూడా ఏంటి, మెథడ్సే. రా ఇన్పుట్ అనేది ఒక మెథడ్, ఇన్పుట్ అనేది ఒక మెథడ్ అన్నమాట. ఓకేనా. మనం కీబోర్డ్ నుంచి, యూజర్ దగ్గర నుంచి డైనమిక్ గా ఇన్పుట్ ని తీసుకోవాలి అంటే మనకి పైథాన్ లో ఈ రెండు మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఏంటిది రా ఇన్పుట్, సెకండ్ ఇస్ ఇన్పుట్ అన్నమాట. ఓకే, అదే చెప్తాడు ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్లీ మనం ఒక్కొక్క మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో రా ఇన్పుట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఫంక్షన్ reads the data from keyboard in the form of string format. String format, uh, we have to convert the string type into a required type with the corresponding type casting methods. అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఎక్స్ ఈక్వల్ టు రా ఇన్పుట్ ఆఫ్ బ్రాకెట్ లో మనం ఏమన్నాము, డబల్ కోట్స్ లో ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్నాం కదా. సో మనకు అక్కడ అవుట్పుట్ లో ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక్క సెకండ్. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను సింపుల్ గా n ఈక్వల్ టు 10 అని ఇస్తాను కదా. సో ప్రింట్ n అంట, ఏమవుతుంది మనకి n వాల్యూ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది కదా. సో నాకు ఇప్పుడు ఇలా వద్దు, నేనేం చేయాలంటే నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు అక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు అక్కడ ఎంటర్ నంబర్ అని రావాలి, అక్కడ నేను నంబర్ ఇవ్వాలి, దాన్ని వెంటనే ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏంటిది యూజ్ చేస్తుంది అంటే రా ఇన్పుట్ కదా. సో రా ఇన్పుట్ ఆఫ్ చూద్దాము. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం ఒకసారి. సో రా ఇన్పుట్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, మనకి ఇలా అయితే అవుట్పుట్ మీద వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ కర్సర్ డ్రింక్ అవుతుంది, నేను 10 అని ఇచ్చాను, ఏమైంది 10 అనేది ప్రింట్ అయింది. సో ఇట్లా మనం రా ఇన్పుట్ మెథడ్ ని రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రా ఇన్పుట్ అట్లా యూజ్ చేస్తాం మనం. సో ఇది టైప్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి, ఇన్పుట్ అని చెప్పి అవుట్పుట్ లో వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇన్పుట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై నెక్స్ట్ మెథడ్ కదా ఇది, రైట్. నెక్స్ట్ మెథడ్ కదా ఇది. నెక్స్ట్ మెథడ్ ఏంటిది, ఇన్పుట్ అన్నమాట. ఓకే, ఇన్పుట్ మెథడ్ కూడా సేమ్ అన్నమాట. ఇన్పుట్ మెథడ్ కూడా ఇక్కడ మనం టైప్ క్యాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. మనం ఆటోమేటిక్ గా ఏ వేరియబుల్ అయితే అక్కడ ఇస్తామో సో దాట్ విల్ బి పాస్డ్ టు ద సేమ్ వేరియబుల్ అన్నమాట. ఓకేనా. సో లైక్ వైజ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ కాస్టింగ్ అండ్ సారీ రా ఇన్పుట్ అండ్ ఇన్పుట్ మెథడ్. ఓకేనా. సో చూడండి, there is a small example for that. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. చూడండి, ఇందాక నేను రన్ చేసినప్పుడు రా ఇన్పుట్ రాలేదు కదా. సో ఇప్పుడు పైథాన్ 3లో మనకి ఇన్పుట్ అనే మెథడ్ మాత్రమే ఉంది. ఓకేనా, రా ఇన్పుట్ లేదు మనకి, అందులో ఇందాక రన్ చేసినప్పుడు రాలేదు. ఓకేనా. సో పైథాన్ 3 ఇన్పుట్ function behavior exactly same as raw input method of Python 2. Every input value treated as string type only. ఓకేనా. మనం ఏజ్ 10 ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లోకే కన్వర్ట్ అవుతుంది అనమాట. స్ట్రింగ్ లో ఉంటుంది, దాని నుంచి మనం టైప్ క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో దాట్స్ ఆల్ అబౌట్ ఇన్పుట్ మెథడ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. టైప్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏమొస్తుంది మనకి, ఏమొచ్చింది ఎస్టిఆర్ అనేది వచ్చింది. మనం అక్కడ 10 ఇచ్చినా సరే ఏమవుతుంది, మనకి ఇక్కడ 10 ఇచ్చారు కదా వాల్యూ, కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఎస్టిఆర్ అనే వచ్చింది టైప్ కాస్టింగ్ లో కదా, టైప్ మెథడ్ లో. చూడండి మనం ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం, అదే ఇచ్చాము. సో అప్పుడు కూడా మనకి ఏమొచ్చింది ఎస్టిఆర్ అనే వచ్చింది. సో అట్లా మనం ఏమి ఇచ్చినా సరే ఇన్పుట్ మెథడ్ కి
that will give you that will take as a string అన్నమాట. ఓకే ఓకే కదా, చూడండి ఇంకొక కామన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నంబర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాము, ఇంట్ ఆఫ్ వై అంటున్నాము. అంటే ఎక్స్ ని టైప్ క్యాస్ట్ ఇంట్లోకి మార్చి ఐలోకి పంపిస్తున్నాము, y ని కూడా మార్చి j లోకి పంపిస్తున్నాం. సో తర్వాత ఆ రెండింటిని మనం సమ్ చేస్తున్నాం, అప్పుడే మనకి సమ్ వస్తుంది. ఓకే, సో మనం దీన్ని టైప్ క్యాస్ట్ ఎట్లా చేస్తాము, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం నెక్స్ట్ లెక్చర్ లో చూద్దాము. సో కొంత ఎగ్జాంపుల్ ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ డౌన్, రైట్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మల్టిపుల్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అక్కడ మనకి ఏం లేదు, అసలు ఏం లేదు. దట్స్ ఆల్ అబౌట్ ఇన్పుట్, ఫ్లోట్ అండ్ ప్రింట్ మెథడ్స్ అన్ని కూడా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసేద్దాము. Let us continue in the next session. Until then, keep trying. Don't forget, this is Try School. Mana school, mana bashalo. Thank you.